ఒకటి చెప్పొచ్చు కదా, బాధ తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. అలాంటి కొటేషన్స్ ఏం లేవు, అందరికంటే నేనే మంచి అమ్మాయిని కాబట్టి. ఇతను మళ్ళీ ఉదయాన్నే తాగేసి వచ్చారు. అయినా ఇతన్ని కాదు అనవలసింది, మా నాన్న అనాలి. హలో హలో హలో. నాన్న బై మిస్టేక్ చేయి తగిలి వచ్చేసింది నాన్న. స్టవ్ మీద పాలు పెట్టి బయటకొచ్చాను, అహో లోనకొచ్చి చూసేసరికి పొంగిపోయినాయి. అత్తటి అడిగితే ఏం చెప్పానే, మామ పెరుగడిగితే ఏం చెయ్యనే, తన నేను మీతో పళ్ళాపోతున్నానండి, మన ఇద్దరం విడిపోదాం. ఒకసారి ఆలోచించుకో, ఇదే ఫైనల్. రేపు శాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. నాకు అనిపిస్తుందండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి. నాకు అనిపిస్తుంది రేపు నాకు శాలరీ రాదేమో అని. రింగ్ ఆర్ నెక్లెస్, ఫ్లాట్ ఆర్ విల్లా, 2 వీలర్ ఆర్ 4 వీలర్, నైటీ ఆర్ సారీ. ఓటుకు 1000 రూపాయలు ఇస్తారట. ఓటుకు 1000 రూపాయలు అనగానే పానం మిట్ట మిట్ట కొట్టుకొని ఆశ ఉడుతుంది కదా. కొంచెం అట్నే అనిపిస్తుంది. ఒక గౌడు బర్రె కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 70-80 వేల దాకా అవుతుంది. ఎద్దును కొనాలంటే ఎంత అవుతుంది? సుమారుగా ఒక 50 వేల దాకా అవుతుంది. ఒక మేకపోతును కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 10 వేల దాకా అవుతుంది. ఒక కుక్కను కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 5-6 వేలు అవుతుంది. ఒక పందిని కొనాలంటే ఎంత అవుతుంది? ఒక 4-5 వేలు అయితే కావచ్చు. చూసినావా బిత్తిదానా, ఒక పందికిచ్చే విలువన్న ఉన్నదా మనకిచ్చే 1000 రూపాయలు? అందుకోసమే పైసలు తీసుకోవద్దు, మంచి నాయకుని చూసి ఓటేయాలి. మై డియర్ గర్ల్స్, అబ్బాయిలు మన కోసం తాజ్మహల్ కట్టిస్తేనే మన మీద ప్రేమ ఉన్నట్టు కాదు. ఇంట్లో గిన్నెలు తోమినా, కూరగాయలు కట్ చేసినా, బట్టలు ఉతికినా మన మీద ప్రేమ ఉన్నట్టే. హలో, ఎఫ్ఎం రేడియోనా? చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పొత్తుకపల్లి గేట్ కాంచెలు మాట్లాడుతాను గానీ నాకు ఒక పర్సు దొరికింది. అందులో ఒక 20,000 రూపాయలు ఉన్నాయి, ఒక క్రెడిట్ కార్డు ఉన్నది, జమ్ముకుడు నుండే రాజు ఐడి కార్డు కూడా ఉన్నది. మేడం, నువ్వెంత నిజాయితీ పరుడివి. అయితే నువ్వు ఇప్పుడు ఆ పర్సు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట. చే అట్టిపాటు తొక్కేం కాదు, రాజు కోసం ఒక విషాదమైన పాట వినిపించగలరని కోరుకుంటున్నాను. అక్కకి హాలిడేస్ వచ్చినాయి మమ్మీ, నానెత్తి తింటది మమ్మీ, దీని ఏడికన్నా పంపియు మమ్మీ, నీ 2 కాళ్ళు మొక్కుతా మమ్మీ. సంక్రాంతి పండగని మమ్మీ అక్కకి 5 రోజులు సెలవులు ఇచ్చారు మమ్మీ. 5 రోజులు అయ్యాక మమ్మీ మన ఇద్దరికి జ్వరం రావడం ఖాయమే మమ్మీ. అక్క రోజు స్కూల్ పోతే మమ్మీ నాకు ప్రశాంతంగా ఉంటది మమ్మీ. ఇక ఈ 5 రోజులు మమ్మీ నన్ను నిద్ర కూడా పోనీయదు మమ్మీ. భాగ్య, ఈ డ్రెస్ నాకు ఎట్లున్నదే? అబ్బా, పెయి కద్దినట్టు ముద్దుగున్నది. ఈ మధ్యలో కొంచెం తెల్లగైతాను కదా నేను. అవును, కాకి రూపు వెయ్యి కొంచెం సాయి నలుపుకి వచ్చినావు. పోయిన వారం కంటే ఈ వారం కొంచెం సన్నగా కూడా అయినా కదా నేను. నీ బొంద నీ బోరిగా ఇంకెన్ని అబద్ధాలు ఆడాలి? ఇక అబద్ధాలు ఆడున్న వల్ల గానే కాదు. ఏంటి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. చాలా మంది అడుగుతున్నారు మేము ఇంత హ్యాపీగా ఎట్లున్నామని. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే మా దగ్గర ఒక మంచి చిట్కా ఉంది. ఏముంది? భార్య కోపం వచ్చిందనుకో భర్త సైలెంట్గా ఉండాలి, భర్త కోపం వస్తే భర్తే సైలెంట్గా ఉండాలి. అని అనకుండా నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి. 100 రూపాయలు పెట్టి కొన్న రిమోట్ పని చేయకపోతే అటుకొట్టి ఇటుకొట్టి ఆన్ చేస్తాం. మరి లక్షలు పోసి కొన్న మొగుడు మాట వినకపోతే ఒక దెబ్బ వేయడం కూడా తప్ప? ఈ రోజు కూరే వండలేదే, కాస్త కూర ఇవ్వవే. నేను కూరేట అనలేదే, నిన్ను అడుగుదామని నేను చూస్తాను. అదేంటే ఈ రోజు స్పెషల్ వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, పెరుగు చట్నీ అని ఇన్స్టాల్లో పోస్ట్ పెట్టావు. అదంతా ఒట్టు, నేను ఏదో సరదాకి పెట్టాను. ఇగో చూడు, మొత్తం లెక్క చేస్తున్నా. ఒకసారి నా దగ్గర 500 తీసుకున్నావు, ఇగో 500. మళ్ళీ 4 రోజుల కింద 1500 తీసుకున్నావు. కరెక్ట్ తీసుకున్నా. ఇగో 1500 ఇవి నేను యాడ్ చేస్తున్నా. 1500 గడ రాస్తారు ఎవరన్నా? అరే నేను అట్లనే రాస్తా, లెక్క చేస్తుంటే డిస్టర్బ్ చేస్తా. 5 + 1 6, 0 + 5 5 0 0, మొత్తం 6500. మరి నేను ఇచ్చిన 2 అడుగుతాయి.
ఇగో నువ్వు ఇచ్చిన 2000 మైనస్ చేస్తున్నా. హ్యాపీయా? మొత్తం 4500 ఇచ్చేది నువ్వు నాకు. ఇంకా నువ్వు నాకు ఒకసారి 500 ఇచ్చినావు, ఒకసారి 1500 ఇచ్చినావు, మొత్తం 2000. నేను ఇక 2000 ఇచ్చేసిన, ఇంకా నేను నీకు ఇచ్చేదే ఉన్నది. అరే ఊకే 2000 అంటావు, నీ ముందే కదా 2000. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ పడ్డది. చీర మీద ఛాయ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసి నా భర్త నవ్విండు. అర్థమైంది మేడం, 5 నిమిషాల్లో అర్జెంట్ గా నీ ఇంటి ముందట ఉంటా. అవ్వతోడు నేను ఎంత అదృష్టవంతున్నే. దేనికో అంత అదృష్టం? అల్లోపతిని కాబట్టి. అల్లోపతివా? అదేందో. రిటైర్మెంట్ అయి ఇంట్లో కూర్చున్న భర్తలను హోమియోపతి అంటారు. భర్తలు ఇంటికి ఎంత లేటుగా వచ్చినా గానీ భార్య ఇంట్లోకి రానిచ్చే ప్రక్రియనే అల్లోపతి అంటారు. భార్య ఆడిచ్చినట్లు ఆడే భర్తలను నాచోరపతి అంటారు. నేను ఎంత లేటుగా వచ్చినా నువ్వేమనవు కాబట్టి నేను అల్లోపతిని అంటానా. అరే ఏం చేసుడే, మావ తప్పిపోయి 1 నెల రోజులు అవుతుంది. ఏదన్నా ప్రకటన ఇద్దామంటే నా దగ్గర మావ ఫోటో ఒక్కట్లేదా? ఎట్లనే? పోనీ ఒక పని చేద్దామా? ఏంటిది అది? నా ఫోటో ఇచ్చి మా అత్త కనబడతలేదని టీవీలో చెప్పిద్దామా? అబ్బా నీ అంతా ఇచ్చంతరాల గచ్చ ఏడలేదు. మావ కనబడక నేనేడతాను. ఫ్రీగా టీవీలో కనబడాలని నువ్వు చూస్తానవా? ఇక ఏలే ఏప్రిల్ ఫూల్. అయ్యో నా ఏప్రిల్ పూలు. రోజు పిల్లల చేతిలో పూలు అయ్యే మొగోళ్లకు ఏప్రిల్ అయితేంది, మే అయితేంది. సంపుత నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. ఏంటే తలుక్కుమని మెరుస్తున్నావు? ఆశా బర్త్డే ఉంటే వెళ్ళొస్తున్నా. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక గోల్డ్ నెక్లెస్ దొరికింది. తీసుకొచ్చావా మరి? నేనేమైనా పిచ్చిదానా ఏంటి? డిజైన్ బాలేదని అక్కడే వదిలేసి వచ్చేసా. నీకు పెళ్ళ ఎప్పుడు? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను ఏకాడా సంపుత నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా.